హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా కొన్ని టిప్స్ అనేది పాటించాలి ప్రెగ్నెంట్ ఉమెన్స్. ఎందుకంటే ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. ఎందుకంటే ఈ సమయంలోనే ఇంకా బేబీ గ్రోతింగ్ అనేది మొదలవుతుంది. సో మొదటి 3 నెలలు నార్మల్గా ఉంటుంది. బట్ ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే కొన్ని మిస్టేక్స్ కూడా చేయకూడదు ఈ ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు గురించి. సో మనం ఇప్పుడు దీని గురించి అయితే తెలుసుకుందాం. ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎలాంటి ఫుడ్ తినాలి, ఏం చేస్తే బెటరు, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు చేయాల్సిన పనులన్నిటి గురించి చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. దానికి నేను రిప్లై ఇస్తాను, లేదా వీడియో అనేది సరే చేస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోతాం. కింద డిస్క్రిప్షన్లో నేను కొన్ని వీడియోస్ ఇచ్చాను, బేబీ బాయ్ బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్. సో ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు అంటే మనకి ఈ సమయంలో చాలా క్రిటికల్ స్టేజ్. అంటే మనకి మినిమం 13 వీక్స్ 14 వీక్స్ నుంచి 26 వీక్స్ వరకు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ సమయంలో. ఎందుకంటే ఈ ఫోర్త్ మంత్ నుంచి కూడా మనకి బేబీ అనేది గ్రోత్, అంటే బేబీ బంప్ అనేది పెరుగుతుంది. సో బేబీ బంప్ అనేది పెరుగుతూ బేబీ బరువు కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే చాలామందికి మొదటి 3 నెలలు ఎక్కువగా వామిటింగ్స్, వికారం, మార్నింగ్ సిక్నెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఫోర్త్ మంత్ నుంచి అవన్నీ కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మాత్రం ఫోర్త్ మంత్ అయినా సరే ఈ వామిటింగ్ సెన్షన్స్ అన్నీ ఉంటాయి. కానీ మిగతా వాళ్ళందరికి మాత్రం నార్మల్ అయిపోతుంది ఈ ఫోర్త్ మంత్కి రాగానే. అదొకటి. ఇంకొంతమందికి ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ సిమ్టమ్స్ ఫస్ట్ చెప్తాను. సో సిమ్టమ్స్ ఏముంటాయంటే ఈ గుండెల్లో మంట, కాన్స్టిపేషను, అలాగే మనకి బ్యాక్ స్పైనల్ కార్డ్ అంతా నొప్పి రావడం ఇలాంటివంతా జరుగుతుంది. ఇవంతా సిమ్టమ్స్ కనిపిస్తాయి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఈ ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్రెస్ట్ సైజ్ కూడా కొంచెం పెరుగుతుంది. కొంతమందికి సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, కొంచెం మిల్క్ లీక్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా. ఎందుకంటే రొమ్ముల్లో చేంజెస్ అనేది కామన్. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్ల మార్పుల వల్ల హార్మోన్లు అనేది రిలీజ్ అవుతాయి కదా. సో దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా మనకి రొమ్ముల్లో మార్పు అనేది వచ్చేస్తుంది. సో కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ భయపడతారు, ఎందుకు రొమ్ముల్లో చేంజెస్ అనేది వస్తుంది, బ్రెస్ట్లో ఏమైనా ప్రాబ్లమా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ ఇవన్నీ హార్మోన్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల మనకి రొమ్ముల్లో, బాడీలో, స్కిన్లో అంతా చేంజెస్ వస్తాయి. అది కామన్. సో అది. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా కొంతమంది గర్భిణీలు మినిమం ఒక 4 కేజీస్ నుంచి 5 కేజీస్ వరకు కూడా వెయిట్ పెరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మినిమం 3 కేజీస్ అయినా సరే పెరుగుతారు ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా. ఎందుకంటే అది కూడా ప్రెగ్నెన్సీలో హార్మోన్ల ప్రభావం వల్లే బరువు అనేది పెరుగుతారు. అది కూడా కామనే. మీరు బరువు పెరిగితేనే బెటరు. ఎందుకంటే ముందు కంటే బరువు పెరగకుండా కామన్గా ఉన్నారనుకోండి, ఏదైనా సమ్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నట్టు. అలా కాకుండా మీరు బరువు పెరుగుతూ ఉన్నారంటే మీకు హెల్తీగా ఉన్నట్టు. సో అదొకటి చూసుకోండి, మీరు బరువు కూడా పెరుగుతారు. సో అది. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఈ ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా మెయిన్ ఒక మిస్టేక్ అనేది చేయకూడదు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడాను ఎక్కువగా ఆ లాంగ్ ట్రావెల్ అనేది చేయకూడదు అసలు జర్నీ. ఎందుకంటే మొదటి 3 నెలలు ఒకలా ఉంటుంది. ఫోర్త్ మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ వరకు కూడాను బేబీ ఫామ్ అయి కొంచెం పెద్దగా తయారవుతుంది. ఈ సమయంలో ఎక్కువ జర్నీస్ చేసినా, లేకపోతే ఎక్కువగా ఓవర్ వెయిట్ ఏమైనా ఎత్తినా, లేకపోతే ఏమైనా లాగినా ఇలాంటివి చేశారనుకోండి, మనకి మాయ కిందకు వచ్చేసి బ్లీడింగ్ అయ్యి బేబీకి ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ఈ ఫోర్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా లాంగ్ జర్నీస్ అనేది చేయకూడదు. బరువులు అనేది ఎక్కువగా ఎత్తకూడదు. ఏదైనా గట్టిగా పట్టుకొని లాగకూడదు. ఈ 3 కూడా అవాయిడ్ చేయండి. దీనివల్ల కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఏంటంటే బేబీ కదలికలు సడన్గా ఆగిపోయి బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివంతా అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి.
సో అంటే జర్నీస్ అంటే జస్ట్ నార్మల్ హాస్పిటల్కి అలా దగ్గర సరౌండింగ్స్లో ఓకే, బట్ ఒక ట్రైన్, ఒక ఫ్లైట్, ఒక లాంగ్ జర్నీ బస్సు అలా పూర్తిగా అవాయిడ్ చేసేయాలి. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ అనేది వస్తుంది. సో అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ 4th మంత్ నుంచి 6th మంత్ వరకు కూడా మంచిగా ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ అంటే ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్ ఎందుకంటే చెప్తున్నాను, ఈ సమయంలో చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అనేమియా ప్రాబ్లం వస్తుంది. అనేమియా ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మీ యొక్క బ్లడ్ బేబీకి అనేది సర్క్యులేషన్ అయ్యి బేబీకి అందుతుంది కదా, సో దానివల్ల మీలో బ్లడ్ తగ్గిపోతుంది గర్భిణీ స్త్రీలో. అలా తగ్గిపోయి అనేమియా ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎక్కువగా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే బ్లడ్ ఇంక్రీజ్ అయ్యి బేబీకి కూడా మీ నుంచి వెళ్తుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి మంచిగా ప్రోటీన్ ఫుడ్ ఎందుకంటే బేబీ గ్రోత్, వెయిట్ పెరగడానికి, అంటే కొంచెం చుబ్బీగా మంచిగా వెయిట్ గెయిన్ అయ్యే విధంగా ఈ ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో ప్రోటీన్ అంటే చికెన్లో ఇట్లా చాలా ఉంటాయి. సో చాలా వీడియోస్ కూడా చేశాను. ప్రెగ్నెన్సీ ఫుడ్ ప్లేలిస్ట్ ఉంటుంది, మన ఛానల్కి వెళ్ళి చూడండి. సో ఎలాంటి డైట్ తినాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఏం తినకూడదు, ఏ సమయంలో ఎట్లా అన్ని వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. అది ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బేబీ గ్రోత్ అనేది ఈజీగా పెరుగుతుంది. సో అది. అండ్ 4th మంత్ నుంచి 6th మంత్ వరకు కూడా ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాలి, అంటే బేబీ యొక్క మూమెంట్స్ తెలుస్తున్నాయా లేదా అని. సో 6th మంత్ ఎండింగ్ అంతా కంప్లీట్ మూమెంట్స్ అనేది గర్భిణీ స్త్రీకి తెలియాలి. సో తెలియలేదు అంటే మినిమం 1 వీక్ ఆర్ 2 వీక్స్ వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ 99% కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో 6th మంత్ ఎండింగ్కి వచ్చేసరికి ఖచ్చితంగా మూమెంట్స్, కిక్స్ అనేది పొట్ట పైన, స్టమక్ పైన చేయి వేస్తే మీకు ఆ మూమెంట్స్ అనేది ఫీల్ అవుతారు. అంటే తెలుస్తాయి మనకి, బేబీ బాగా రొటేట్ అయ్యి కాలుతో తనడం ఇలాంటివంతా చేస్తూ ఉంటుంది. అలా చేయలేదు ఎందుకు అని భయపడుతూ ఉంటే మినిమం 2 వీక్స్ ఆగాలి, లేదా 1 వీక్ ఆగాలి. సో అప్పటికి తెలియకపోతే మాత్రం డాక్టర్ని మీరు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. సో అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ అనుభవం ఉంటుంది, బేబీని కంటారు కాబట్టి. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఆ మాత్రం తెలియదు అంతగా సరిగ్గా. కాబట్టి 6th మంత్ కంప్లీట్ అయ్యే లోపు మీకు బేబీ యొక్క మూమెంట్స్ అనేది తెలియాలి. అది గుర్తుపెట్టుకోండి. తెలియకపోతే 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఆగేసి అప్పుడు హాస్పిటల్కి అనేది వెళ్ళాలి. సో 4th మంత్ నుంచి 6th మంత్ వరకు కూడా కొంచెం నార్మల్ రెస్ట్ తీసుకోవాలి. మరీ ఎక్కువగా పనులు చేయకూడదు, ఎక్కువగా వాకింగ్ చేయకూడదు, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఫ్రీగా, హ్యాపీగా, మంచిగా బేబీతో టైం స్పెండ్ చేయాలి. అలా చేస్తే బెటరు. సో ఇది 4th మంత్ నుంచి 6th మంత్ వరకు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.